నమస్తే. సోషల్ పోస్ట్‌కి స్వాగతం. నేను మీ సంధ్య. మరి ఇప్పుడు జ్యోతిష్యాన్ని నమ్మొచ్చా, నమ్మరాదా అంటూ సామాన్యులకు ఒకంత డౌట్‌ను రేజ్ చేసే సిట్యుయేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి మనకు వివరణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ జీవీఎల్ఎన్ చార్యులు గారు. మరి ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చార్యులు గారు నమస్తే అండి. రాబోయే ఉపద్రవాన్ని ఏదైనా మీరు ఎక్స్‌పెక్ట్ చేయగలరా? ఏవండి? ఇక రాబోయే 2-3 రాబోయే రోజుల్లో అంటే మనం ఉగాదిలోపు అంటే ఏప్రిల్ యువత పై హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ వస్తాయి. అది ఇప్పుడు జరుగుతున్నదే కదా. ఎక్కడ జరుగుతుంది? 10 ఏళ్ల పిల్లాడు 17 ఏళ్ల పిల్లాడికే హార్ట్ అటాక్ వస్తుంది కదా. మీరేలా మాట్లాడితే లేదు అంటే అది ఇప్పుడు న్యూస్ లో మేము చూస్తుంది కదా. అంటే అంటే కరోనా వచ్చిన తర్వాత ఒక్క నిమిషం చార్యులు గారు, కరోనా వచ్చిన తర్వాత మీరు చెబుతున్నారు నేను దానికి చిన్న క్లారిఫై చేసుకోండి. ఓకే, మీ తర్వాత క్లారిఫై చేయండి. అంటే కరోనా వచ్చిన తర్వాత హార్ట్ అటాక్ ల సంఖ్య పెరిగింది. క్లారిఫై చేసుకోండి. నేను చెప్పాను. రవి కుజ శుక్రులు మేధిని ప్రకారం సింహరాశిలో స్థిరంగా ఉన్నప్పుడు 40 సంవత్సరాలు పైబడిన వారికి, యువతకి అత్యధికంగా 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళక 55 యువకుడేనండి. 50 దాటితే వృద్ధి కింద లెక్క. మనసు స్థిరంగా ఉన్న ప్రతి ఒక్కడు యువకుడే, యవనవంతుడే. అంటే దవడలు జారిపోయినంత మాత్రం చుట్టూ మాత్రం ముసలోడు కాదండి. మనసు యవనంగా ఉండాలి. మరి 40 కింది నుంచి అంటే వాళ్ళను చిన్నపిల్లలు అనాలా? ఇంకా అంటే బాల్య యవ్వన కౌమార దశలు ఉన్నాయండి. అది తెలిసేది మీ అజ్ఞానం. బాల్య యవ్వన కౌమార వార్ధక్య దశలు ఉంటాయి. అవును. సో ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి హార్ట్ స్ట్రోకులు ప్రధాన సమస్యగా మారతాయి. దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఎయిమ్స్కి దీనిపై సమగ్ర విచారణ చేయండి, ఎందుకు ఇలా వస్తుందో కనుక్కోండి అని బిల్ పాస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బిల్ పాస్ దాని ఏమంటారంటే జియో ఇచ్చే అవకాశాలు ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఢిల్లీపై బాంబుల వర్షం దాడులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఢిల్లీ పైన. 3వది, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ డిసెంబర్ 30వ తారీఖు నుంచి మార్చి 14వ తారీఖులోగా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన మీద కేసు ఎలాగో రన్ అవుతుంది. వినండి, ఓకే, మీరంతా ఇప్పుడు మనం అడగకూడదండి. అంటే అది ఇప్పుడు కవిత రాసింది మనం ఊహించారా? మీరు ఎంతమంది మీడియా రాసింది ఇది కవిత అరెస్ట్ కాబోతుందని. అవును. మరి అదే నరసింహాచార్యులు కవితను అరెస్ట్ చేయరు అని చెప్పిన వ్యక్తి నేను. ఓపెన్ ఛాలెంజ్ ఉంది నాకు. అవినాష్ అరెస్ట్ చేస్తే ఎంతమంది చెప్పారండి? ఎన్ని వీడియోలు కోడే కూసే అవినాష్ అరెస్ట్ కాడు. ఇదే వ్యక్తి చెప్పాడు కదా. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వడం, ఇప్పుడు ఆల్రెడీ ఆయన మనీష్ సిసోడియా ఉన్నాడు, బయటకు రావడం జరుగుతుంది. ఓకే, కానీ ఫైనల్గా వచ్చే జడ్జిమెంట్ ఏంటంటే లిక్కర్ కేసులు ఎలాంటి లోపాలు లేవు, ఇది సక్రమమే అని సుప్రీంకోర్టు కేసు తీసి పారేస్తుంది ఉగాదిలోగా. ఇదో సెన్సేషన్ అవుతుంది కంపల్సరీ 100%. ఇప్పటివరకు దానికి సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు, అన్ని పేజీలు పెట్టారు, ఆర్గ్యుమెంట్లు అవ్వాలి కదా. మరి ఎందుకు మరి అదే పెద్ద కేసు మరి 3 నెలల నుంచి చూసుకోవడం ఎందుకు? బెయిల్ ఇవ్వలేదు ఇంతకానికి. 7 yearsలో బెయిల్ చేసుకోవాలి వీడికి. కాబట్టి ఏంటంటే మీ వ్యూస్ మీకు ఉంటాయండి, నా వ్యూస్ నా ఆలోచన నా గణాంకాలు నాకు ఉంటాయి. పాకిస్తాన్ ఎలక్షన్ వెళ్తుందా? పాకిస్తాన్ ఎలక్షన్ ఉన్నాయా? ప్రభుత్వం అక్కడ చేంజ్ అవుతుంది మళ్ళీ. ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇంకోటి, ఎరుపు నలుపు ధాన్యాలకి అధిక ధర వస్తుంది. ఎరుపు నలుపు అంటే మిర్చి కానీ, కందులు కానీ, శనగలు కానీ వస్తుంది. నల్ల నువ్వులు కానీ, మినువులకి ధర అధికంగా పెరుగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో నీవు తినేటువంటి పండు ఒరిజినలా కాదా అనేది ప్రధాన చర్చగా మారే అవకాశాలు ఉన్నాయి. ఒక ప్రధాన స్టార్ హోటల్స్లో ఫుడ్ పాయిజనింగ్ వల్ల సీజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కడ? హైదరాబాద్లో.
చాలా ఉన్నాయి స్టార్ హోటల్స్ అంటే. వాటి పేర్లు చెబితే మళ్ళీ దాని డ్యామేజ్ షూట్లు పడతాయి మీద, చెప్పమని చెబితే ఇబ్బంది దగ్గర కాదు. అంటే నియర్ బై ఏదో అంటే అయితే చూచాయిగా. హైదరాబాద్లో రాబోయే రోజుల్లో డ్రగ్ రహిత శాస్త్ర హైదరాబాద్గా మారే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికలైన తరువాత హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడానికి బీజేపీ సన్నాహాలు చేస్తుంది. కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తుంది. అది జరుగుతుందో లేదని ఉగాదిలో చెబుదాం. ఉగాదిలో ఇవన్నీ జరుగుతాయి. ఓకే. రామ మందిరం ప్రతిష్ట అయిపోతుంది, కాశ్మీర్ ఎన్నికలకు వెళ్ళిపోతుంది ప్రభుత్వం, ప్లస్ భారతదేశ హైదరాబాద్ని 2వ రాజధానిగా మార్చడానికి బిల్ పెట్టే అవకాశాలు లోక్సభలో భవిష్యత్తులో జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఒక్కసారి విప్లవాలు ఉద్యమాలు మొదలవుతాయి. అయినా సరే మారుస్తారనడానికి మాత్రం నా దగ్గర అనేక రకాల కారణాలు చెప్పగలుగుతాను. అది ఉగాది తర్వాత చెబుతాను. ఉగాది తర్వాత అంటే ఈలోపు కేంద్రంలో కూడా ఎలక్షన్స్ అయిపోతాయి కాబట్టి మరి కేంద్రంలో ఎవరి జెండా ఎగురుతుంది? బీజేపీ. కర్ణాటక లోక్సభ బీజేపీ స్థానాలు ఎక్కువ వస్తాయి కర్ణాటకలో. ఓకే. ఉండేది అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ. అవును. ఇదే హైదరాబాద్లో వచ్చేసరికి మనకు బీజేపీ మేయర్ ఎలక్షన్లో బీజేపీ మేయర్ ఏ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కడ? మున్సిపల్ ఎన్నికల్లో. ఎక్కడ? తెలంగాణలో. అంటే ఇక ప్రస్తావన వద్దన్నారు కాబట్టి మీరు అడిగే చెప్తున్నారు, చెప్పని కూడా. అందుకే భవిష్యత్తులో మీరు ఎప్పుడు కూడాను నాకు ఇలాంటివి అడగద్దు. ఏంటంటే ఫ్లోలో వచ్చేసింది కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గతంలో చెప్పారు కాబట్టి దాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ అంటే ట్రోల్ చేసే వాళ్ళకు సమాధానం కోసం అడిగింది. 2004లో రాజశేఖర్ గెలుస్తారు ఇన్స్టిట్యూట్లో చెప్పిన వ్యక్తి నేను. 2009లో సీఎం మారతాడు. 2009లో ఊహించకుండా సీఎంలు మారతారు. మరి చెప్పిన వీడియో కూడా మీకు నేను సోషల్ పోస్ట్కి ఇస్తాను. ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. రాజశేఖర్ రెడ్డి గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. 2014లో విభజన ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గెలుస్తుంది అన్నప్పుడు నా ఆఫీసు పగలగొట్టిన వాళ్ళు ఉన్నారు. అదే వైసీపీ కార్యకర్తలు వచ్చి నా ఆఫీసు పగలగొట్టారు మలక్పేటలో. 2019లో వైసీపీ వస్తుంది అని చెప్పాను, అప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చి నా ఆఫీసు పగలగొట్టారు. అది వాస్తవం. మరి 2024లో వైసీపీ గెలుస్తున్నాను, కాకపోతే ఆ రెండు కంపారిజన్ చేసుకున్నారు కాబట్టి ఇంకా అక్కడ నా ఆఫీస్ పగలగొట్టలేదు. ఓకే. ఆ తర్వాత జరుగుతుంది చెప్పలేము. మంగళగిరి వైసీపీ క్యాండిడేట్ మార్చుకుంటే కానీ రాదు అని చెప్పాను. మరి విఘ్నం ఆలోచించారు, మనుషులు మార్చుకున్నారు. అంటే కేవలం సోషల్ పోస్టర్ అనే సమాచారం చెప్పడండి. అనేక రకాల అన్ని వీడియో చూసిన తర్వాత ఒక వ్యక్తి మీద ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు వాళ్ళు మనం ఏం చెప్పినా ఏం చేసినా మనం హర్షించవచ్చు. ఒక సోషల్ పోస్ట్లో చూసో అది ఇంకో ఛానల్ చూసో కాదు, ఈయన ఏ ఛానల్ మొత్తం ఏం చెప్పాడో ఒకసారి పునః పరిశీలించుకొని ఆ తర్వాత దాన్ని బహిరంగం చేస్తే అప్పుడు మనం విధానం వేరుగా ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ జీవెల్లంచల్లి గారు. వచ్చి అంటే గతంలో చెప్పాల్సిన అవసరం లేకపోయినా ఒక బాధ్యతగా మీరు మీ శాస్త్రాన్ని గౌరవించారు అనేది చాలా క్లియర్ కట్గా తెలియజేశారు. ఒప్పైనప్పుడు ఎలా మనం భుజాలు తడుముకున్నామో తప్పైనప్పుడు కూడా అది ఒప్పుకోవాలని ఒక విజ్ఞతను ఇక్కడ ప్రదర్శించారు. మా సోషల్ పోస్ట్ ప్రేక్షకులందరి తరపున మా తరపున మీకు ధన్యవాదాలు.